హాయ్ ఫ్రెండ్స్, హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే నేను కొన్ని డ్రెస్సులు, కొన్ని బ్లౌజులు, కొన్ని లాంగ్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసినవి చూపిస్తానండి. ఇదైతే నేనే స్టిచ్ చేశాను. మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయితే ఇదైతే కాటన్ డ్రెస్ అండి. చూడండి, ఇది డ్రెస్ మెటీరియల్ ఇలా స్టిచ్ చేశానండి. ఇప్పుడైతే ఎలా ఉందో వేసుకొని ఒకసారి అయితే చూపిస్తాను. చూడండి, ఇలా మనకు బాడీకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఈ ఫుల్ వీడియో అయితే లాంగ్ వీడియోస్లో ఉంది, చూడండి. ఇక్కడైతే పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ప్యాంట్కి అయితే సైడ్కి అయితే ఇలా ప్రిల్స్ అయితే పెట్టాను. నెక్ అయితే ఇలా డీప్ నెక్ ఇచ్చానండి. బ్యాక్ అయితే ఇలా డాజిల్స్ పెట్టానండి. ఫ్రంట్ నెక్ అయితే కొంచెం న్యూ మోడల్లో ట్రెండీ నెక్ అయితే ఇచ్చానండి. చూడండి, చున్నీతో పేరప్ చేసినప్పుడు డ్రెస్ అయితే ఇలా ఉంటుందండి. ఇలా స్టిచ్ చేసుకోవాలంటే మీరు నా ఛానల్లో ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా డ్రెస్ అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడైతే మరొక డ్రెస్ అయితే చూపిస్తానండి. ఇదైతే కాలర్ నెక్ డ్రెస్ అండి. ఇదైతే ఇలా స్టిచ్ చేశాను. ఇప్పుడైతే ఎలా ఉందో ఒకసారి అయితే మీకు వేసుకొని చూపిస్తాను. ఇలా నెక్ వచ్చేసి ఇలా కాలర్ నెక్ పెట్టాను. ముందు అయితే ఇలా పిన్స్ పెట్టుకోవచ్చండి. ఇలా హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ వచ్చాయండి. ప్యాంట్కి అయితే ఇలా సైడ్ ఫీల్స్ అయితే పెట్టానండి. ఈ డ్రెస్ అయితే ఇలా స్టిచ్ చేశాను. ఇప్పుడైతే మరొక డ్రెస్ అయితే చూద్దాం. ఇదైతే లాంగ్ ఫ్రాక్ అండి. నేను ఫుల్ సారీతోనైతే ఈ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి. ఇప్పుడైతే వేసుకొని మీకైతే చూపిస్తాను. ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఫ్రంట్ అయితే ఇలా ప్రిన్సెస్ కట్ పెట్టానండి. హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ అయితే పెట్టాను. ఇలా నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చానండి. బ్యాక్ ఫ్రంట్ ఇలా ప్రిల్స్ వచ్చేసి ఇలా పెట్టానండి నడుం దగ్గర. బ్యాక్ అయితే కొంచెం డీప్ నెక్ అయితే ఇచ్చానండి. చూడండి, ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి. చూడండి, ఇలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో రావాలంటే మన ఫుల్ వీడియోలో ఈ లింక్ ఇస్తాను, చూడండి. ఇదైతే మరొక డ్రెస్ అండి. ఈ డ్రెస్ అయితే ఇప్పుడు వేసుకొని చూపిస్తానండి. ఈ డ్రెస్ వచ్చేసి 2.5 మీటర్స్తోనైతే నేను ఇలా స్టిచ్ చేశానండి. ఇలా మనం తక్కువ క్లాత్తోని మంచి డ్రెస్ ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి. నెక్ అయితే ఇలా మూలర్ నెక్ ఇచ్చాను ఫ్రంట్. బ్యాక్ అయితే రౌండ్ నెక్ ఇచ్చానండి. బ్యాక్ సైడ్ డాజిల్స్ వేసానండి. ఇవైతే ఈ క్లాత్ నుండే తీసుకున్నానండి. ఇలా ఈ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడైతే చున్నీతో పేరప్ చేసినప్పుడు ఈ డ్రెస్ అయితే ఇలా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తక్కువ క్లాత్తోని. ఇప్పుడైతే మరొక డ్రెస్ అయితే చూద్దాం. ఇప్పుడైతే ఈ డ్రెస్ వచ్చేసి నేను ఫుల్ సారీతో ఈ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి. ఇప్పుడైతే ఒకసారి వేసుకొని చూపిస్తాను. ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఫుల్ గేరా అంబ్రిల్లా ఫ్రాక్ అండి. ఇక్కడ నెక్ అయితే ఇలా న్యూ మోడల్ నెక్ ఇచ్చాను. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ పెట్టానండి. చూడండి, నడుం దగ్గర మంచిగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వచ్చింది కదా. ఫ్రంట్ అయితే నేను ప్రిన్సెస్ కట్ ఇచ్చానండి. చూడండి, ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం డీప్ నెక్ పెట్టానండి. బ్యాక్ సైడ్ డోరీస్ వచ్చేసి ఇదే క్లాత్ నుండి పెట్టాను. ఇది ఫుల్ గేరా అంబ్రిల్లా ఫ్రాక్ అండి. కింద వచ్చేసి మనం పీకో మిషన్తోనైతే ఇలా పీకో చేసుకోవాలండి. చాలా నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. చున్నీతో పేరప్ చేసుకున్నప్పుడు డ్రెస్ అయితే ఇలా ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను కొన్ని బ్లౌజులు స్టిచ్ చేశాను. అవైతే ఎలా ఉన్నాయో ఇప్పుడైతే మీకు చూపిస్తానండి. చూడండి, ఇక్కడైతే ఇది సారీ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టానండి. బ్యాక్ వచ్చేసి ఇలా పైన బోట్ నెక్ ఇచ్చాను. కింద పాట్ నెక్ ఇచ్చి కొంచెం మోడల్గా పెట్టానండి. ఇది ట్రెండింగ్లో ఉన్న నెక్ అండి. చూడండి, ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ హ్యాండ్స్ అయితే ఇచ్చానండి. ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ పెట్టాను. ఫ్రంట్ ఇలా ప్రిన్సెస్ కట్ అయితే ఇచ్చానండి. బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేశాను. ఇదైతే సారీ అండి. ఇప్పుడైతే మరొక బ్లౌజ్ అయితే చూద్దాం. ఇలా ఈ సారీ వచ్చేసి యాష్ కలర్ సారీ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం ఇలా పట్టుకుచ్చు కలర్ వచ్చిందండి. ఈ బ్యాక్ అయితే ఇలా పైన బోట్ నెక్ ఇచ్చానండి. కింద కొంచెం మోడల్గా నెక్ అయితే పెట్టానండి. వెనకాల డాజిల్స్ వచ్చేసి ఇవి సారీ నుండి తీసుకున్నానండి. ఇలా ఇక్కడైతే హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అయితే పెట్టానండి. ఫ్రంట్ వచ్చేసి ఇలా డీప్ నెక్ పెట్టానండి. హ్యాండ్స్కి అయితే రాసి పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చానండి. ఇలా నెక్కు హ్యాండ్స్కి అయితే ఇలా పైపింగ్ అయితే వేసానండి. చూడండి, ఇలా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడైతే మరొక బ్లౌజ్ అయితే చూద్దాం. ఈ బ్లౌజ్ వచ్చేసి యాష్ కలర్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్ అండి. హ్యాండ్స్కి వచ్చేసి రాసి పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చానండి. ఇక్కడ 3/4 హ్యాండ్ అయితే ఇచ్చాను. దీనికైతే నెక్కు, హ్యాండ్స్కు, నడుము దగ్గర అయితే ఇలా పైపింగ్ అయితే వేసానండి. చూడండి, ఇలా మనం ఫ్రంట్ సైడ్ అయితే ఇలా డీప్ నెక్ పెట్టుకుంటే ఈ బ్లౌజులు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇప్పుడైతే మరొక బ్లౌజ్ అయితే చూద్దాం. ఈ సారీ వచ్చేసి డైలీ వేర్ సారీ అండి. ఈ డైలీ వేర్ సారీ మీదకైతే ఈ బ్లౌజ్ అయితే నేను ఇలా స్టిచ్ చేశానండి. బ్లౌజ్ వచ్చేసి నార్మల్గానే స్టిచ్ చేశాను. బ్యాక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ పెట్టాను. కొంచెం డీప్ నెక్ అయితే పెట్టానండి. ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్కే పెట్టానండి. ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇలా షార్ట్ హ్యాండ్స్ అయితే ఇచ్చానండి. ఈ బ్లౌజు పర్ఫెక్ట్గా కుదరాలంటే ఎలా స్టిచ్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో ఉందండి, ఒకసారి చూడండి. ఇప్పుడైతే మరొక బ్లౌజ్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి సారీ అండి. ఈ బ్లౌజ్ అయితే రన్నింగ్ కలర్లో వచ్చిందండి. ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ బోట్ నెక్ ఇచ్చాను, ఫ్రంట్ అయితే డీప్ నెక్ ఇచ్చానండి. ఇలా హ్యాండ్స్ దగ్గర అయితే ఇలా పైపింగ్ అయితే వేశాను, నెక్ కూడా పైపింగ్ వేశానండి. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అయితే పెట్టాను. కొంచెం చిన్నగా రాసిఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చానండి. ఈ బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేశానండి. ఇప్పుడైతే కొన్ని డ్రెస్సులు అయితే చూద్దాం. ఈ డ్రెస్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అండి. ఈ డ్రెస్ మెటీరియల్తో నేనైతే ఇలా స్టిచ్ చేశానండి. ప్యాంట్ కూడా ఇలా స్టిచ్ చేశానండి. చూడండి, ఇప్పుడైతే ఒకసారి ఈ డ్రెస్ని అయితే వేసుకొని చూపిస్తాను. చూడండి, ఈ నెక్ వచ్చేసి న్యూ మోడల్ నెక్ అండి. ట్రైనింగ్లో ఉన్న నెక్ అయితే నేను పెట్టానండి. ఇలా హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టాను. బ్యాక్ వచ్చేసి కొంచెం డీప్ నెక్ పెట్టానండి. ఇలా డోరీస్ వచ్చేసి ఇదే క్లాత్ నుండి నేను తీసుకున్నానండి. ఇలా డోరీస్ అయితే చూడండి, ఈ డ్రెస్ అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఇలా సెట్ అయిపోయిందండి. ఇలా చున్నీతో పేరప్ చేసినప్పుడు ఇలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా ప్యాంట్కి వచ్చేసి సైడ్ ఫ్రిల్స్ అయితే ఇచ్చానండి. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మరొక డ్రెస్ అయితే చూద్దాం. ఈ డ్రెస్ వచ్చేసి 3.5 మీటర్స్ క్లాత్తోనైతే స్టిచ్ చేశానండి. చూడండి, ఇలా నడుము దగ్గర అయితే ఫ్రిల్స్ అయితే పెట్టానండి. ఇప్పుడైతే ఒకసారి వేసుకొని చూపిస్తాను. ఈ డ్రెస్ వచ్చేసి ఫ్రంట్ అయితే ఇలా రౌండ్ నెక్ ఇచ్చానండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా రాసిఫ్ ఆఫ్ హ్యాండ్స్ పెట్టానండి, షార్ట్ హ్యాండ్స్. ఇలా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా పైపింగ్ అయితే వేసానండి. నెక్ దగ్గర కూడా ఇలా నీట్గా పైపింగ్ అయితే వేసానండి. చూడండి, డ్రెస్ అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వచ్చింది కదా. బ్యాక్ వచ్చేసి కొంచెం డీప్ నెక్ పెట్టానండి. బ్యాక్ సైడ్ అయితే ఇలా డాజిల్స్ వచ్చేసి క్లాత్ నుండే పెట్టానండి. ఇలా స్టిచ్ చేశానండి. డ్రెస్ చున్నీతో పేరప్ చేసుకున్నప్పుడు అయితే డ్రెస్ ఇలా ఉంటుందండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.